ప్రేమ నమ్మకం కలిగిన యేసు ప్రభువా, మీ పాదాలకు వందనాలు ప్రభువా. ఈ లెంట్ కాల ధ్యానముల్లో మరి ఒక వేకుజామున మమ్మల్ని మీ సన్నిధిలో చేర్చిన విధానాన్ని బట్టి మీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. చదివిన వాక్య భాగాన్ని ధ్యానిస్తూ ఉండగా జ్ఞానం దయచేయండి ప్రభువా. నాతో మాతో సంఘముతో మీరు మాట్లాడి బలపరచండి. ఈ 40 దినముల ఉపవాసముల యొక్క దీవెన నీ బిడ్డలు పొందుకొందురుగాక అని ప్రార్థిస్తూ మరొకసారి పరిశుద్ధాత్ముడా మీరు మా మధ్యలో సంచరిస్తూ మీ స్వాధీనంలో ఉంచుకున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపిస్తూ తిరిగి రానయ్యున్న నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరు కూర్చున్నాం. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యు ఆల్? అయిపోయింది. ఏముంది ఇంకా ఎన్ని రోజులు? ఇంకో 4 రోజులు, ఇంకో 4 రోజులు. హల్లెలూయా. పామ్ సండే మట్టలాద్వారం అంటే యేసుక్రీస్తు వారిని రాజుగా యెరూషలేము పట్టణస్థులు గణపరిచిన తర్వాత రోజు ఏం జరిగిన విషయాలు మనం ధ్యానించబోతున్నాం. మండే, ఎప్పుడు? మండే మట్టలాదివారం తర్వాత సోమవారం రోజు జరిగినటువంటి ఆ అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. యేసుక్రీస్తు వారి ఆఖరి 5 రోజులు, యేసుక్రీస్తు వారి జీవితంలో జరిగిన ఆఖరి 5 రోజులు, ప్రతిరోజు ఏం జరిగింది, ప్రతిరోజు ఆయన ఏం చేస్తూ వచ్చాడో ఆ కొన్ని విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు వారు 18వ వచనం, ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను. హల్లెలూయా. అప్పుడు ఏమైందంట? ఆకలి అవుతుందా మనుషులో? కాదా? ఫాస్టింగ్లో ఉన్నప్పుడు ఎక్కువవుతుంది కదా, ఉపవాసంలో ఉన్నప్పుడు ఎక్కువ ఆకలి అవుతుంది. టైం కంటే ముందు ఆకలి అవుతుంది ఉపవాసంలో ఉంటే. హల్లెలూయా. అంటే పరీక్ష అన్నమాట. అదే ఎవరి మీద అలిగితే 2-3 రోజులు తినకుండా ఉంటాం ఏకంగా. కానీ దేవుడి మీద అలగట్లేదు, ఉపవాసం ఉంటున్నాం. ఉపవాసం ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ ఆకలిస్తూ ఉంటుంది. యేసు ప్రభు వారికి కూడా ఆకలింది. ఎందుకనంటే ఆయన కూడా మనలాగా మానవ స్వభావంలో, మానవ శరీరంలో ఉన్నాడు కనుక ఆకలైందట. ఆకలైతే అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచాడు. దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. కనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువు గాక అని చెప్పాను. ఇక మీద నువ్వు ఎప్పుడు కాపు కాయొద్దు. ఎందుకంటే అవసరంలో ఉపయోగపడింది కదా. అలాగే అనిపించుంటుంది యేసుప్రభు వారికి కూడా. అవసరంలో ఉపయోగపడింది ఏంటిది? అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఇంకొక సువార్తలో మనం చదువుతాం. అక్కడ ఏమంటాడు అని అంటే, అది సీజన్ కాదంటాడు. సీజన్ కాని టైంలో దేవుడు ఇక్కడ కాయలు ఉన్నాయా అని ఎతుకుతా ఉన్నాడని రేపు చదువుదాం అది. హల్లెలూయా. ఈ ఫిగ్ ట్రీలోనే ఉందాం. ఈ 4 సువార్తల్లో రాయబడింది ఇది. 4 సువార్తల్లో ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క రకంగా రాయడం జరిగింది. హల్లెలూయా. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఇంకెప్పుడు నీవు కాపు కాయొద్దు, ఇంకెప్పుడు నీవు కాపు కాయొద్దు అంటే దేవుడికి కూడా కోపం వచ్చింది. దేవుడు కోపం వచ్చి ఒక మాట అంటే, ఒక్క రోజుకి ఆ చెట్టు ఏమైందంటే ఎండిపోయిందంట. నెక్స్ట్ డే వచ్చి చూస్తే చెట్టు ఇదేంట్రా ఇలా జరిగింది అని శిష్యులు ఆశ్చర్యపోయారు. హల్లెలూయా. 21వ వచనం, అందుకు యేసు మీరు విశ్వాసము కలిగి, చాలా జాగ్రత్తగా విందాం, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల, 1 విశ్వాసం ఉంచాలి, 2 సందేహపడొద్దు. ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు గాక. కొండను చూచి నీవు లేచి సముద్రంలో పడు. ఏమనాలంట?
నీవు లేచి విశ్వాసంతో, నమ్మకంతో, నమ్మి విశ్వసించి ఈ కొండను చూచి లేచి సముద్రంలో పడు అంటే అదేమవుతుందంట? అలాగు చెప్పిన ఎడల అలాగు జరుగునని, ఇట్ షల్ హ్యాపెన్ అంటాడు. ఇంగ్లీష్లో ఏమంటాడు? డస్ ఇట్ హ్యాపెన్స్? ఒకవేళ జరగాలి అని అంటే మనకి ఎంత విశ్వాసం ఉండాలి అని అంటే ఆ కొండంత విశ్వాసం ఉండాలి. ఆ కింది వచనాలు ఏమంటాడు చదవండి. అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిశ్చయముగా చెప్పుచున్నాను. స్తోత్రం కలుగును గాక. 22. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి నమ్మిన ఎడల అవి దొరికినవని, నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పెను. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థనలో ఏముందనంటే శక్తి ఉంది. ప్రార్థనలో ఏముంది? ప్రార్థనలో శక్తి ఉంది. ప్రభువుకు మహిమ కలుగును గాక. ప్రార్థనలో ఏముంది? శక్తి ఉంది. మత్తయి సువార్త 17వ అధ్యాయం 21వ వచనం అనుకుంటా, చూడండి ఒకసారి. ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. ఎంత విశ్వాసం కావాలంట? ఆవగింజంత. ఎదురుగా ఏముంది? కొండ. ఎదురుగేమో కొండ ఉంది. ఈయనేమంటాడు అని అంటే నీకు ఎంత విశ్వాసం ఉంటే చాలంటాడు? కొండంత విశ్వాసం ఉండాలా, ఆవగించంత ఉండాలా? కానీ చాలా హాస్యంగా ఉంటుంది కదా, చాలా హాస్యాస్పదం. కొంచెం విశ్వాసం ఉంటే, అందుకని అంటాడు నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యము. హల్లెలూయా. మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనంలో ప్రార్థనలో ఉన్న శక్తిని గురించి వివరిస్తూ మరొక మాట చదువుదాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవి అని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని. ఎట్లా అన్నిటినీ అంట. మళ్ళా ఎంత విచిత్రంగా రాస్తాడంటే, వేటిని గురించి ప్రార్థన చేస్తున్నారో, ఏమి అడుగుతున్నారో అవన్నీ దొరికాయి అని అంటే పొందుకున్నట్లు లెక్క కదా. హల్లెలూయా. సరే, ఎగ్జాంపుల్ కార్ కావాలి. మనకేం కావాలా? కార్ కావాలి అని అంటే ప్రార్థన చేస్తున్నాం కార్ గురించి. ఎట్లా నమ్మాలి అప్పుడు? కార్ ఇంటి ముందని నమ్మాలా, లేకపోతే ఆ డెస్క్లో కార్ తాళం ఉందని నమ్మాలా? కదా. హల్లెలూయా. ప్రభువా మీరు నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ అంటూనే ఉండాలన్నమాట. హల్లెలూయా. ఒక భక్తుడు ఒక బుక్ రాస్తూ అంటాడు, ఒక టేబుల్, ఒక కుర్చీ, ఒక ల్యాంప్ గురించి ప్రార్థన చేస్తున్నాడట. హల్లెలూయా. వాటిని గర్భం దాల్చిండంట ఆయన. అంటే గర్భం దాల్స్తే ఎన్ని నెలలకు డెలివరీ? అంత ఒప్పుకుంటుందా మనకు? ఏంటి ప్రభువా ఇంత లేట్ అయిపోతుంది, అంత లేట్ అయిపోతుంది, ఇదే లొల్లు ఉంటుందా? అవుతుందా కాదా 50-50. అవుతుందో కాదో. ప్రార్థన అయితే చేస్తున్నాం. జరుగుతుందిలే. లేదు, జరుగుతుంది. ఏమవుతుంది? జరుగుతుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ ఉన్నదంతా పోగొట్టుకొని లాస్ట్కి అనుకున్నదట, యేసు ప్రభు వస్త్రపు చెంగు ముట్టుకుంటే బాగుపడతాను అని. ఏమనుకున్నది? ఆస్తి అంతా అయిపోయింది. ఎంతో మంది డాక్టర్స్ దగ్గర పోయిందట, ఎన్నో తిప్పలు పడ్డదంట. అనేక వైద్యుల దగ్గరికి పోయి తనకున్నదంతా వ్యాయపరుచుకొని ఎన్నో తిప్పలు పడి యేసుక్రీస్తు గురించి విని అప్పుడు అనుకుందట, నేను యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్తే బాగుపడతాను అనుకుందట. అనుకున్నది అంటే నమ్మింది. హల్లెలూయా. 12 ఏళ్ల నుంచి తగ్గని ఆ రోగం ఒక్కసారి ఆయన వస్త్రం ముట్టుకోగానే
ఆయన వస్త్రములో నుండి ప్రభావము పోయిందట. ఏం పోయింది? ప్రభావము నాలో నుండి వెళ్ళింది. ఎవరు నన్ను ముట్టుకున్నారు చూడండి అని అంటే శిష్యులు అంటున్నారు, ప్రభువా ఇంతమంది జనసమూహాన్ని వెంబడిస్తూ ఉంటే ఎవరు ముట్టుకున్నారో ఎట్లా అర్థమవుతుంది ప్రభువా మాకు అన్నారు. లేదు లేదు, ప్రభావము నాలో నుండి. సో ఆ ప్రభావము ఎవరినో తాకింది, ఆ ప్రభావం ఎవరికో ఉపయోగపడింది. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు మేము భయపడుకుంటూ వచ్చి ముందుకు వచ్చిందంట. వచ్చి చెప్పింది, ప్రభువా నేనే ఆ వ్యక్తిని, ఇదిగో 12 years నుంచి నేను ఇలా బాధపడతా ఉన్నా. మీ వస్త్రం ముట్టుకోగానే నా రక్తం దారగట్టింది. ప్రభుకు స్తోత్రం చెప్దామా? సో దట్ ఈస్ ఫెయిత్. అది ఆవగించేంత విశ్వాసం. ఎంత విశ్వాసం? ఆమె అనుకుంది అంతే, నేను ముట్టుకుంటే బాగుపడతా అనుకుంది. ఉన్నదంతా అయిపోయింది. వాళ్ళ ఇంట్లో జీలకర్ర ఆవాలు కూడా ఉన్నాయో లేవు పాపం. మరి ఆవగించేంత విశ్వాసం. ముట్టుకుంటే బాగుపడతా. అవును, మనం కూడా నమ్మాలి. నమ్ముట నీ వలనైతే అన్నాడు. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. ప్రార్థనలో ఏముంది అని అంటే శక్తి ఉంది. పొందుకున్నాము లేక దొరికినవి. ఏమనుకోవాలా? దొరికినవి. హల్లెలూయా. అందుకని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో ఏమంటాడనంటే, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నది. అదృశ్యమైనవి అంటే కనపడనివి, ఇంకా మనం పొందుకున్నాము లేకపోతే మన కళ్ళ ముందు ఉన్నాయి అని నమ్ముట వలన. హల్లెలూయా. దట్ ఈస్ ఫెయిత్. దట్ ఈస్ ఫెయిత్. ప్రభువుకు మహిమ కలుగును గాక. నాకు ఇది జరుగుతుంది, నాకు ఇది. అవి ఎప్పుడు జరుగుతాయి? మన ప్రార్థనలో మనం అడిగినవన్నీ ఎప్పుడు దొరుకుతాయి అని అంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి. ఎప్పుడు దొరుకుతాయట? నాయందు మీరు మీ యందు నా మాటలను. ఏముండాలి మనలో? వాక్యం ఉండాలి. మనలో ఏముండాలి? వాక్యం ఉండాలి. నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల. నిలిచి ఉండాలి. ఒక చెవులో నుండి వింటే ఇంకొక చెవులో నుండి వెళ్ళిపోవాలి. ఎట్లా? ఇప్పుడు వాక్యం విన్నామా, ఇంటికి పోయేలోపు మర్చిపోవాలా. మనం కాఫీ తాగి దారిలో వెళ్ళేలోపు మర్చిపోవాలా. ఇటు వదిలేయాలా. స్కూల్లో టీచర్స్ చెప్తా ఉంటారు, అరే ఒక చెవుల నుంచి విని ఒక చెవుల నుంచి ఇడిచేస్తావేమరా అని. అప్పుడు ఏం చేయాలి? ఇంకో చెవు మూసుకోవాలా. ఇటు వినంగానే ఇటు పోకుండా ఏం చేయాలా? హల్లెలూయా. నాయందు మీరును. ఎందుకనంటే ఆయన మాట బలమైనది. ఆయన మాట బలమైంది. ఎందుకు బలమైంది అని అంటే ఈరోజు సృష్టి యావత్తు ఆయన మాట మీద మాత్రమే సృష్టించబడింది. ఆల్ ద క్రియేచర్. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశం, భూమి, సముద్రాలు, సముద్రంలో జలచరాలు, జంతువులు, ఇవన్నీ ఆయన మాట వలన ఏమైంది? కలుగునుగాక అన్నాడు. ఏమన్నాడు? కలుగునుగాక అనేసాడు అంతే. కానీ మనిషిని మాత్రం ఆయన చేత్తో చేశాడు. మనిషిని మాత్రం ఆయన చేత్తో ఎలా చేశాడనంటే ఆయన స్వరూపంలో మనల్ని చేశాడు. అందును బట్టి ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. మరియు మనము అనుకున్నవన్నీ ఎప్పుడు జరుగుతాయి, ఎలా జరుగుతాయి అని అంటే స్తోత్రం చెప్దాం ఒకసారి. ఒకటి విశ్వాసం వలన. 2 ఆయన మాటలు మనలో నిలిచి ఉండుట వలన. 3వది అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 25, 26 వచనాలు చదువుదాం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీల దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి. ఏం చేస్తున్నారంట? అర్ధరాత్రి వేళ కీర్తనలు పాడుచు ఖైదీలు వినుచుండి ప్రార్థన చేస్తున్నారు. ఖైదీలు వింటున్నారు. ఇది ప్రూఫ్ అన్నమాట.
వాళ్ళు ప్రార్థన చేస్తున్నారా లేదా అనడానికి ఇది ప్రూఫ్ అన్నమాట. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. ఏదో ఒకసారి చెప్పండి. నిద్రమోహాలు వేసుకోకుండా చెప్పండి. మహాభూకంపం. కొన్ని సెకండ్స్ భూకంపం వస్తే ఎట్లుంటే చెప్పండి. సెకండ్స్ కొద్దిగా ఇట్లా జలకిచ్చిపోతేనే మొత్తం గందరగోళం అయిపోతుంది. కానీ మహాభూకంపం కలిగిందంట. ఆ భూకంపంలో ఏమైంది అని అంటే చెరసాల పునాదులు అదిరాయి. చెరసాల పునాదులు అదిరాయి. ప్రభువుకు మహిమ కలుగును గాక. చాలా స్ట్రాంగెస్ట్ చెరసాలలు అవి. చెరసాల పునాదులు అదిరాయి. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. బా, ఇద్దరు ప్రార్థన చేస్తే, ఇద్దరు దేవుణ్ణి స్తుతిస్తే, చెరసాల మొత్తం తలుపులన్నీ తెరుచుకున్నాయి. వీళ్ళ చేతికున్న బంధకాలు కాకుండా అందరి బంధకాలు ఊడిపోయాయి. ప్రభువుకు మహిమ కలుగును గాక. సో కెన్ వి థింక్ దేర్ ఈస్ ద పవర్ ఇన్ ప్రేయర్? ప్రార్థనలో శక్తి ఉంది. అర్ధరాత్రి ప్రార్థన. ఇంకా గమనిస్తే పై వచనాలు చదివితే పౌలు శీలల మీద ఎంత కోపం ఉంది అని అంటే, వీళ్ళని చంపేయాలన్నంత కోపం ఉండి వాళ్ళని చాలా కొట్టినట్లుగా, గాయాలతో నిండి ఉన్నారు వాళ్ళు. రక్తసిక్తం అయిపోయి ఉండొచ్చు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళిద్దరూ అమ్మా అయ్యా అని ఏడవాలి కానీ హల్లెలూయా పాటలు పాడుతూ ప్రార్థన చేస్తున్నారట. 1991లో అనుకుంటా ఫస్ట్ టైం నన్ను పోలీస్ స్టేషన్ తీసుకొని పోయాను. పొద్దున్న 6 గంటలకు ఇట్నే మబ్బుల. ఇంత పొద్దున్న ఎవడొస్తాడరా అనుకున్నా నేను. ఆటో ఎక్కించుకొని తీసుకుపోతారు ఏంద్రా అనుకుంటున్నా. అట్లా పోయి రోడ్ నెంబర్ 3లో ఆగిర్రు. అక్కడ నోమేష్ గారిని పికప్ చేసిర్రు. ఆడిపోయే వరకు అంకాల్ రాజు, శ్రీరాములు గారు ఇద్దరు ఉన్నారు. అబ్బో, మనకు చాలామంది కంపెనీ దొరికిరు అనుకున్నా నేను ఒక్కనే అనుకున్నా. చాలామంది ఉన్నారు. ఇంకా స్టార్ట్ చేసిర్రు లైన్గా నుంచోబెట్టి కొట్టుడు. నన్ను కొడుతూనే ఉన్నాడు. నాకు పెద్ద ఫరకేం పడలే. పక్కన నోమేష్ గారిని ఒక్క దెబ్బ కొట్టంగానే వాళ్ళ లైఫ్లో ఎప్పుడు దెబ్బలు తినలేదు. కయ్యో మరో బట్టలన్నీ ఇప్పి అండర్వేర్ మీద కూర్చోబెట్టిండ్రు. వీడేమో దెబ్బలు చూసుకుంటే ఏడుస్తుంటే నేను లైట్గా తీసుకున్నా. ఆ లోపల సెల్ ఎవడో ఖైదీలు ఉంటే వాళ్ళ దగ్గర బీడీలు అడుక్కుని నేను తాగుతున్నా. వీడేమో ఏడుస్తుండు. ఏమ్రా నీకు నొప్పి లేదా అంటే, మా అయ్య కొట్టిన దెబ్బలకి ఒక లెక్కనా అన్న నేను. ఎందుకంటే మా నాన్న దగ్గర మేము తిన్న దెబ్బలు లెక్కే కాదు. ఎందుకంటే ఎన్నిసార్లు మా అమ్మకి అడ్డం పోవాలా దెబ్బలు తినాలి. ఎందుకంటే ఆవిడ దెబ్బలన్నీ మాగబడి కొద్ది వయసు వచ్చిన తర్వాత హల్లెలూయా. ఇంకా మేము కొట్టే వయసు వచ్చినాక ఆయన భయపడడం స్టార్ట్ చేసిండు. ఇక కాలనీలో ఒక 2-3 కొట్లాటలు విన్నాడు. ఇక మా అమ్మ అనేది, నానొచ్చేదాకా మెలకు ఉండరా, నానొచ్చినాక నువ్వు తలుపు తీసి పడుకో అనేది. అంటే మనం డోర్ తీసినాం అనుకో, వీడు మెలకు ఉన్నాడా అని మా అమ్మని ఏం తిట్టకుండా కామ్గా తిని పండుకునేటోడు. కొన్ని రోజులకు ఆయనకి డౌట్ వచ్చింది. ఏం రౌడీలను పెంచుతున్నావా అని అన్నాడు. మా అమ్మతోటి అన్నాడట. మా అమ్మ అన్నది, ఇట్లా అంటున్నాడు రా మీ నాన్న అంటే, మరి ఏం చేద్దామమ్మా? ఏం లేదు బాబాయ్, ఇవన్నీ తట్టుకోలేమని. అప్పటికే సేవ స్టార్ట్ అయిపోయింది. ఇంటి వెనకాల శోభరణ ఆంటీ వీళ్ళందరూ ఉంటుండే, కృష్ణకుమార్ ఆంటీ, నర్సపుర ఆంటీ వీళ్ళందరూ ఉంటుండే. వాళ్ళు చూసేటోళ్ళు పొద్దున్న లేచేవరకు అమ్మ దెబ్బలు అన్ని వాతలు, చాలా బాధపడేటోళ్ళు. దేవుడు నిన్ను ఇంత వాడుకుంటున్నాడు, మీ ఆయన ఎప్పుడు మారతాడులేండి అనేది. హల్లెలూయా. ఒకనొక టైంలో మారాడు. ఈ ఇంటికి వచ్చినాక మారాడు. కొంచెం ఆపేసిండు. అసలే మనం పెద్దగా అయిపోయినాక ఆపేసిండు అనుకోండి. బజార్లో 2-3 కొట్లాటాలు మన గురించి విన్నాడు. ఈయన అమ్మ ఎందుకు వచ్చిన బాధ, వీడు తలుపు తీస్తుండు, వీడు మెలుకున్నాడు. ఆయన తినేదాకా మేము అటు ఇటు తిరుక్కుంటా బాత్రూమ్కి బయట పోయి చేస్తూ ఉండేటోళ్ళం. అమ్మో వీళ్ళు మెలుకున్నారా అని పడుకునేటోడు అనమాట. ప్రభునామానికి మహిమ కలుగును గాక. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆమె ప్రార్థనలు చేస్తూనే ఉండేది. ప్రభువుకు మహిమ కలుగును గాక. పౌలు శీలల్ని అయితే నేను చూడలే, కానీ మా అమ్మనైతే చూసిన. అంతకంటే ఎక్కువ దెబ్బలు తిన్నదేమో మా అమ్మ అయితే. అందుకే ఈరోజు ఇంత పరిచర్య 2 రాష్ట్రాల్లో. రత్నమాణిక్యం అంటే ఏ మూలకు పోయిన పేరే. లార్డ్స్ గ్రేస్ చర్చ్ అంటే ఏ దేశానికి పోయిన పేరే.
ఓ స్తోత్రాన్న చెప్పి సావండి, మీ మొహాలు మండ. హల్లెలూయా. ఏ దేశం పోయినా లార్డ్స్ గ్రేస్ చర్చ్ అనగానే రత్నమాణిక్యం గారు. హల్లెలూయా. లార్డ్స్ గ్రేస్ చర్చ్, అయ్యో మాకు తెలుసు, మేము ప్రార్థన చేసుకున్నాం. ప్రభువుకు మహిమ కలుగును గాక. లాస్ట్ మంత్ అనుకుంటా నవీన్ వాళ్ళ పాస్టర్ వచ్చిండు యుఎస్ నుండి. అలాంటి పాస్టర్లు ఎంతమందో. కాబట్టి మన పిల్లలు ఏ దేశానికి పోయినా పంపించండి, మన వాళ్ళు ఉంటారు. అనండి ఎవరన్నా ఆమెనని. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచవ్యాప్తంగా లార్డ్స్ గ్రేస్ చర్చెస్ పెట్టేయచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి యూకేలో రెడీ అవుతుంది ఒక చర్చ్. లండన్లో రెడీ అవుతుంది ఒక చర్చ్. ఎందుకంటే మన పిల్లల దగ్గర ఒక 10 మంది దాకా ఉన్నారు మన పిల్లలాడ ఆల్మోస్ట్. అంటే హైదరాబాద్లో ఆ మూలకి ఈ మూలకు ఆ మూలకు ఉన్నట్టు, కాకపోతే అక్కడ చాలా డిస్టెన్స్, హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందట. 300 కిలోమీటర్లు, 400 కిలోమీటర్లు, 3-4 గంటల జర్నీ. ట్రైన్కి అయితే టైంకి, లేకపోతే బస్కి అయితే, క్యాబ్కి అయితే, అట్లా డిఫరెంట్ టైమింగ్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. హల్లెలూయా. లండన్లో కూడా తొందరగా ఒక చర్చ్ పెడదాం. ఎల్జిఎం ఇప్పుడు బాగుంది సౌండ్. ఆయన నాకు ఇచ్చేయంటారే. కాబట్టి అర్ధరాత్రి టైం కాదు, చాలా దెబ్బలు తిన్నారు. ప్రార్థనలో ఏముందంటే శక్తి ఉంది. దేర్ ఈజ్ పవర్. డైనమో లాంటి పవర్. డైనమో అంటే తెలుసా? కార్లలో ఉంటుంది, కార్లలో ఉంటుంది డైనమో. బైక్స్లో ఉంటుంది. సెల్ఫ్ అంటారు కదా, బైక్ ఇట్లా స్టార్ట్ చేస్తే ఆ సెల్ఫ్ లాంటిది ప్రార్థన. ఎలాంటిది అంటే సెల్ఫ్ లాంటిది. హల్లెలూయా. అది ఏ బైక్ కన్నా అంటిస్తే బైక్ పరిగెత్తడమే ఇక బండి. హల్లెలూయా. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అయితే ఈ విశ్వాసం ఒకరి జీవితంలో మనం గమనిద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. ఏలియా ప్రార్థన చేశాడంట. ఏలియా ప్రార్థన చేస్తే, హల్లెలూయా, అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి. ఆమేన్, హల్లెలూయా. And he prayed again and the sky poured rain. వర్షం కుమ్మరించబడిందంట. ఏమైందంట? మొన్న ఈ మధ్యలో ఎప్పుడో గట్టి వర్షం పడ్డది కదా, భయంకరమైన వర్షం పడ్డది. హల్లెలూయా. సో మనం ప్రార్థన చేస్తే దేవుడు మన అవసరతలను కుమ్మరిస్తాడు. ఏమని నమ్మాలి? అవసరతలను కుమ్మరిస్తాడు అని నమ్మాలి. ఎప్పుడైతే ఆయన అలాగా కుమ్మరిస్తాడో మన జీవితంలో మన పంట, లేక మనకు రావాల్సిన ఫలం మనకు అనుగ్రహించబడుతుంది. when we pray we'll receive our fruit. When we pray we will receive our blessing, because God will pour from heaven. ఎక్కడి నుండి? పరలోకము నుండి ఆయన దీవెనలు కుమ్మరిస్తాడు. ఆయన ఏమంటాడంటే ఆకాశపు వాకిలి విప్పి. ఏమి పంట? ఇంగ్లీష్లో ద డోర్స్ ఆఫ్ హెవెన్ అంటాడు. ఆకాశ వాకిలి విప్పి పట్టజాలనంత. ఏదొకసారి మీ ఫీలింగ్స్లో చెప్పండి, అది మీ ఎక్స్ప్రెషన్లో. పట్టజాలనంత. ఇంకొక మాట ఉంటుంది, విస్తారమైన. ఎంత? బోలెడంత. ఎంత? బోలెడన్ని దేవుడు కుమ్మరిస్తాను అని దేవుడు వాక్యాలు తెలియజేయబడతా ఉన్నాయి. ఎప్పుడు అని అంటే ప్రార్థన చేసినప్పుడు. హల్లెలూయా. సో దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ ప్రేయర్. అయితే మనకు విశ్వాసం ఎంత ఉండాలి? దాంతో ఏం చేయాలి? ఆవగింజతో కొండను కొట్టాలి.
ఆవగింజతో ఏం చేయాలి? ఇది కొండ, ఇదేం చేస్తుందిలే అని వెళ్ళి గుద్దుకుంటే ఏమవుద్ది? ముక్కు పగిలి రక్తం కారిద్ది. కానీ దేవుడు అంటాడు ప్రార్థన, హల్లెలూయా, విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఆకాశం తెరవబడింది, విస్తారమైన వర్షం వచ్చింది, ప్రభువుకు మహిమ కలుగును గాక. అహాబుతో అంటాడు ఏలియా, ఏమంటాడనంటే, విస్తారమైన వర్షం పడే శబ్దం నాకు వినిపిస్తుంది, నువ్వు తొందరగా ఎక్కడికి వెళ్ళిపో, రాజనగరుకు వెళ్ళిపో అంటాడు. ఆయన రథం మీద వెళ్ళేలోపు ఈయన అక్కడ ఉంటాడు. హల్లెలూయా. అంటే హార్స్ పవర్, ఎంత హార్స్ పవర్ ఇచ్చాడంటే దేవుడు ఏలియాకి, గుర్రం కంటే రథాల కంటే ముందుగా వెళ్ళే అంతటి శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో దేర్ ఈస్ పవర్ ఇన్ ప్రేయర్, దేర్ ఈస్ పవర్ ఇన్ యువర్ ఫాస్టింగ్ ప్రేయర్, దేర్ ఈస్ పవర్ ఇన్ యువర్ ఫాస్టింగ్ ప్రేయర్. ఆయన ఏమంటాడంటే, ప్రభువా ఇది మా వల్ల ఎందుకు కాలేదు అంటాడు. ఇది మా వల్ల ఎందుకు కాలేదు అని అంటే, ఇది ఉపవాసము వలననే అంటాడు. ఏమంటాడు? ఇది ఉపవాసము వలననే. హల్లెలూయా. ఉపవాసంతో ప్రార్థన చేస్తే, నమ్మకంతో ప్రార్థన చేస్తే, హల్లెలూయా. ఉదయం పోకపోతే ప్రభువా మాతోటి ఎందుకు కావాలంటే, ఎప్పుడు తిండిపోతుల్లాగా తినమాకండ్రా, అప్పుడప్పుడు కడుపుని ఏం చేయండి, కొద్దిగా కాల్చాలి. కడుపు కాలితే అప్పుడు అర్థమైంది ఏని విలువ, భువ విలువ. భువ విలువ ఎప్పుడు అర్థమవుతుంది? కడుపు నిండినోనికి తెలియదు, కడుపు గాలినోనికి తెలుస్తుంది. హల్లెలూయా. కడుపు గాలినప్పుడు దాని గురించి ఎంత ఆత్రంగా ఉంటామో అలాంటి ఆత్రంతో ఉండాలి. అందుకనే ఈ ఉపవాస ప్రార్థన, యేసుక్రీస్తు వారు కూడా ఉపవాస ప్రార్థనలు అనేక సార్లు ఉపవాసం చేయండి, ఉపవాసం చేయండి, ఉపవాసం ఇలా ఉండాలి, ఉపవాసం అలా ఉండాలి అని తెలియపరుస్తానే ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి 40 దినముల ఉపవాస ప్రార్థనల్లో దేవుడు మీ యొక్క మనవులన్నీ సమృద్ధిగా పరలోకం నుండి కురిపించాలని నేను కోరుకుంటా ఉన్నా. పరలోకం నుండి వర్షింపజేయాలని నేను కోరుకుంటా ఉన్నా. నూతనమైన అభిషేకంతో, నూతనమైన ఫలములతో, నూతనమైనటువంటి వరములతో, నూతనమైన ఆశీర్వాదములతో ప్రభు ఈ లెంట్ కాలంలో మనల్ని దీవించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. సోమవారం